ఇక్కడ చూస్తున్నారా ఇక 11 రోజులు అమ్మవారు ధరించిన చీరల వేలం పాటైతే జరుగుతూ ఉందనమాట. అది కంప్లీట్ అయిపోయేసరికి సాయంత్రం అయితే అయిపోయింది. ఆ తరువాత ఇక అమ్మవారి శోభాయాత్ర మొదలుపెట్టడం కోసం అమ్మవారినైతే రథం మీదకైతే ఎక్కించారనమాట. తర్వాత ఇక గుమ్మడికాయను పట్టుకొని అలాగే నీళ్లు వారపోయడానికి బిందెలు పట్టుకొని ఎర్ర చీరలు ఎర్ర వస్త్రములు ధరించి అందరం కూడా అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసేసాము. ఆ తర్వాత ఇక అప్పుడే వండిన అన్నంని తీసుకువచ్చి కుంభం అయితే పోసేస్తారు. కుంభం పోసిన తర్వాత ఆ గుమ్మడికాయనైతే తిప్పి అందరూ నీళ్ళు అయితే వారపోస్తారనమాట. ఆ తర్వాత గుమ్మడికాయనైతే కొట్టేస్తారనమాట. ఇదైతే మా ఊర్లో ఉండే ఆచారము. మేము వినాయకుడికి అలాగే అమ్మవారికి ఇలాగే చేస్తామన్నమాట. అందరం కూడా నీళ్ళు వారపోసేసి ఆ తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టేస్తామన్నమాట. ఇక కమిటీ మెంబర్స్ అందరూ వాళ్ళందరూ కూడా అమ్మవారి రథం చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసేసి కొబ్బరికాయలు అయితే కొడతారనమాట. ఆ తరువాతే అమ్మవారి రథం అయితే శోభాయాత్రకు మొదలవుతుందనమాట. ఇక్కడ మేము ముగ్గురం అక్క చెల్లెలం అయితే ఒకటే టైపు శారీస్ అయితే వేర్ చేసామన్నమాట. అవి కూడా రెడ్ కలర్ శారీస్కి పింక్ కలర్ బార్డర్ వచ్చే శారీస్ అయితే వేర్ చేసాము. అవైతే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.